నమస్కారం న్యూస్ ఫోకస్ ప్రేక్షకులకు స్వాగతం. లంచం అడిగే వారిని ఏసీబీకి పట్టించడమే నేరమా అని ప్రశ్నించారు సిందరి శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో జనవరి నెలలో ఏసీబీ రైడ్ లో ఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పట్టుబడ్డ సంగతి న్యూస్ ఫోకస్ ప్రేక్షకులకు విదితమే. శ్రీనివాస్ నగర్ లో ఎక్సలెంట్ క్యాష్యూ సప్లయర్స్ పై విజయనగరం జీఎస్టీ శాఖ అధికారులు ట్యాక్స్ కట్టలేదని ఇన్స్పెక్షన్ చేశారు. కానీ యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో సంస్థను సీల్ చేసి శుక్రవారం ఉదయం అధికారులు యాజమాన్యం సమక్షంలో తెరిచి ఇన్స్పెక్షన్ నిర్వహించారు. బాధితుడు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ శాఖ ఉద్యోగిని పట్టించారన్న దురుద్దేశంతో నాపై ఇలా సమాచారం లేని దాడులు చేసి సంఘంలో అబాసుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్. ఎక్సలెంట్ క్యాష్యూ సప్లయర్స్ అనే జీఎస్టీ వ్యాపారం జీడిపప్పు కొని అమ్ముకునే చేస్తుంటాను. నాకు ఇన్పుట్ ట్యాక్స్ రావాల్సి ఉందని చెప్పేసి సిటీఓ గారు గతంలో జనవరి నెలలో పిలిచి 13 లక్షల ఇన్పుట్ ట్యాక్స్ మీకు ఎందుకు రైజ్ అయిందని చెప్పి పిలిపించి 4 లక్షల ఫార్మాలిటీ అడగడం జరిగింది. 4 లక్షల ఫార్మాలిటీ అడిగిన వెంటనే నేను ఏసీబీ గారు కలిసి ఏసీబీ గారికి చెప్పడం వలన సిటీఓ గారు ఏసీటీఓకి డబ్బులు తీసుకోమని చెప్పడంతో ఏసీటీఓ గారు ఏసీబీ వాళ్ళు పట్టి చిక్కుపోయారు. ఆ చిక్కుపోవడంతో అధిక కక్ష పెట్టుకుంటూ నా మీద ఇక్కడ 500 కంపెనీలు ఉండగా, నా 500 యూనిట్ల కంపెనీలు ఉండగా నా యొక్క కంపెనీని మాత్రం హఠాత్తుగా వచ్చి ఎటువంటి నోటీస్ లేకుండా వచ్చి నేను లేని ఎడల నా కూడా సీల్ కూడా వేశారు. నా ఆవిడ కూడాను లేరు అని చెప్పినా సరే రాకపోతే కుదరదు, వస్తే కానీ అవ్వదని చెప్పేసి ఇబ్బంది పెట్టి ఇక్కడ అంటే నేను జీఎస్టీలో వీళ్ళు కరెక్ట్గా చూడకుండా ఏ విధమైన తప్పులు లొసుగులు ఉంటే ఆ లొసుగులను పట్టుకొని ఫార్మాలిటీ అడిగి ఇవ్వకపోతే ఇటువంటి కక్ష సాధిస్తే రేపొద్దున ఎవరైనా ఏసీబీ వాళ్ళకి ఆశ్రయించుకుంటా ఉండాలని నాకు బెదిరించడానికి ఈ విధంగా కక్ష సాధిస్తున్నారు. నేను ఒక చిన్న వ్యాపారం, నాకు పరువు పోద్ది, ఇక్కడ వ్యాపారం అరువు మీద జరుగుతుంది, అరువు పుట్టకపోతే చచ్చిపోతామన్నా చచ్చిపోయినా మాకు అనవసరం, మాకు లేదు, నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తాను, సీఎంకి వెళ్తాను, పిఎంకి వెళ్తాను అని చెప్పినా వాళ్ళ యాక్షన్ ఏంటి అంటే రియాక్షన్ ఏమీ లేదు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో చావండి అని చెప్పి అన్నారు. ఇంటికి కూడా నిన్న ఎటువంటి ఇది లేకుండా ఇంటికి కూడా వచ్చారండి. ఇంటి దగ్గర కూడా మా అమ్మ వాళ్ళు ఏజ్ ఉన్నారు, ఆ ఏజ్ వాళ్ళకి కూడా ఆలోచించుకుంటూ బెదిరించి తలుపులు తీస్తారు లేకపోతే తలుపులు బద్దలు కొట్టాలని చెప్పేసి అల్లరపెట్టి వెళ్ళారండి. ఈ విధంగా జరిగి నాకు ఇబ్బంది పెడుతున్నారు. అంటే ప్రభుత్వం దృష్టిలోకి మేము ఎందుకు పెడుతున్నామంటే మేము సామాన్యుడైన నేను కామన్ మ్యాన్గా ఇలా బతకలేకపోతే ఇంకెవడో ఇలా బతకగలడు. మీరు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు శ్రీనివాస్, ఎక్సలెంట్ క్యాష్యూ సప్లయర్స్. మా ఆవిడ పేరు నుండి నేను అది ఆథరైజ్డ్గా చూస్తున్నాను. మీరు ట్యాక్స్ కూడా రూపాయి కూడా కట్టట్లేదు? ట్యాక్స్ నాది ఎప్పుడున్నో ఇన్పుట్ ట్యాక్స్. నేను పౌచ్ అనేది పౌచ్ కాటన్ అనేది 18% అండి, జీడిపప్పు అనేది 5%. దానివల్ల డిఫరెన్స్ ఆఫ్ ట్యాక్స్ వలన 13% ఉండిపోయి ఇన్పుట్ ట్యాక్స్ నాకు రావాల్సి ఉంది. ప్రభుత్వం నాకు బాకీ అయిపోయింది. ప్రభుత్వం నుంచి 13 లక్షలు నాకు రావాల్సి ఉంది. ఆ 13 లక్షలు ఇవ్వండి అని కోరుతుంటే తిరిగి నాకు ఈ విధమైన టార్చర్ పెడుతున్నారు. దయచేసి ఇది పరిగణనలో తీసుకొని ఆ ఇన్పుట్ ట్యాక్స్ నాకు ఏదైనా రావాల్సి ఉంది యాజ్ పర్ లా చూసుకొని నాకు ఇవ్వగలసిందని కూడా కోరుతున్నాను. మీకు సవ్యంగా నేను విన్నపించుకుంటున్నాను. దయచేసి నాకు సహకారం. సదరు ఘటనపై ఇన్స్పెక్షన్ అధికారి కె వెంకటరమణను మీడియా ప్రశ్నించగా పై అధికారుల ఆదేశాల మేరకు రైడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.